బాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కి తిరుగులేని ఇమేజ్ ఉంది. అదెవరూ కాదనలేని సత్యం. సర్దార్ గబ్బర్ సింగ్ కోసం పవన్ అభిమానులే కాదు, యావత్ తెలుగు సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. విదేశాల్లో ఉంటున్న తెలుగు సినీ అభిమానులు కూడా సర్దార్ గబ్బర్ సింగ్ అద్భుతాలు సృష్టిస్తుంది అన్న అంచనాలతో ఉన్నారు. సర్దార్ కాస్త యావరేజ్ గా ఉన్న దుమ్ము దులపడం ఖాయం. కానీ బాలీవుడ్ లో మాత్రం సర్దార్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యే సూచనలు ఉన్నాయన్నది ఇండస్ట్రీ వర్గాల టాక్. బాహుబలి బాలీవుడ్ లో డబ్బింగ్ రూపంలో వెళ్లి కోట్లు కొల్లగొట్టి వచ్చింది. ఆ స్ఫూర్తితోనే గబ్బర్ సింగ్ ని కూడా హిందీలో అనువాదించి విడుదల చేస్తున్నారు. బాహుబలి అంత కాకపోయినా అందులో 25% అయినా సర్దార్ వసూళ్లు చేస్తుంది అని చిత్ర బృందం ఆశలు పెట్టుకుంది. అయితే ఆ ఆశలు అడియాసలయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దానికి కారణాలు లేకపోలేదు. సర్దార్ హిందీ వర్షన్ రైట్స్ కొనడానికి బాలీవుడ్ నుంచి ఏ నిర్మాత పంపిణీదారుడు ముందుకు రాలేదు. కనీస రేటుకు కొనడానికి ధైర్యం చూపించట్లేదు. దాంతో ఈ సినిమా నిర్మాణ భాగస్వామి అయిన ఈరోస్ సంస్థే సొంతంగా ఈ సినిమాని హిందీలోకి విడుదల చేసుకుంటోంది. బాలీవుడ్ లో ఏ సినిమా వచ్చినా అడ్వాన్స్ బుకింగ్ల హంగామా మొదలైపోతుంది. కానీ సర్దార్ అడ్వాన్స్ బుకింగ్ అన్న మాటకి ఆమడ దూరంలో నిలిచింది. థియేటర్లు ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రావటం లేదట. హెవీ అడ్వాన్స్లు చేతిలో పెట్టి ఈ సినిమాని బాలీవుడ్ లో బలవంతంగా రిలీజ్ చేస్తున్నారు అన్న టాక్ వినిపిస్తోంది. హోర్డింగ్ల కోసం భారీ ఎత్తున ఖర్చు పెడుతున్నారట. హిందీ ఛానల్స్ లోనూ ప్రచారం పెద్ద ఎత్తున సాగుతున్నట్టు టాక్. బాలీవుడ్ ప్రమోషన్స్ కే ఏకంగా 6 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారట. బాహుబలికి ముందు తర్వాత ఏ సినిమా అక్కడ 1-2 కోట్లకు మించి వసూళ్లు సాధించలేదు. పులి, రుద్రమదేవి చిత్రాలు భారీ స్థాయిలో విడుదలయ్యాయి. కానీ పోస్టర్ డబ్బులు కూడా రాలేదు. ఇప్పుడు సర్దార్ పరిస్థితి అంతేనని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. కాజల్ తప్ప ఈ సినిమాలో తెలిసిన మొహాలే లేవు. పైగా ఇదో పక్కా కమర్షియల్ సినిమా. ఈ టైపు చిత్రాలు బాలీవుడ్ లో చాలా వచ్చాయి. సర్దార్ ని హిందీ ప్రేక్షకులు ఆగాడిన కట్టేసే ప్రయత్నం ఉందని ఫిల్మ్ నగర్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.